నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఇక విషయానికి వచ్చేద్దాము. ఈరోజు నేను పెట్టిన థంబ్నెయిల్ బట్టి మీ అందరికీ అర్థమైంది కదా ఏం చెప్పాలనుకుంటున్నాను. బుక్స్ మంచివా, స్మార్ట్ ఫోన్ మంచిదా అంటే దేని ప్రాముఖ్యత దానికే ఉంది అని చెప్పొచ్చు. నన్ను అడిగితే నేను ఆ మాటే చెప్తాను. ఎందుకంటే బుక్స్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ స్మార్ట్ ఫోన్స్లో ఉండదా అంటే ఉంటుందనే చెప్పొచ్చు. కానీ బుక్స్ చదవటం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కానీ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే నిద్రలేమి, అలసట, అలాగే మొహం పీకిపోవటం, ఐసైట్, అలాగే ఏకాగ్రత కోల్పోవటం, మతిమరుపు, ఇంకా చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన నరం సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఇవన్నీ అందరికీ తెలిసినప్పటికీ కూడా స్మార్ట్ ఫోన్లో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి, ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి చాలామంది, అంటే స్మార్ట్ ఫోన్లో ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చాలామంది స్మార్ట్ ఫోనే బెటర్ అని చెప్తూ ఉంటారు. ప్రజెంట్ జనరేషన్ అడిగితే ఈ మాటే చెప్తారు. ఒకసారి 90s కిడ్స్ని అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు స్మార్ట్ ఫోన్ కన్నా బుక్కే మంచిదే అని. ఎందుకంటే 90sలో పుట్టిన వాళ్ళందరూ కూడా బుక్స్తోని, సాటి పిల్లలతో ఆటపాటలతోని చాలా చక్కటి ఒక మంచి కుటుంబ వాతావరణంలో పెరుగుంటారు. కాబట్టి వాళ్ళని అడిగితే చెప్తారు స్మార్ట్ ఫోన్ మంచిదా, బుక్ మంచిదా అంటే బుక్సే మంచివి అని. ఎందుకు అంటే బుక్స్లో చాలా విలువైన సమాచారం ఉంటుంది, ఎంతో గొప్ప చరిత్ర ఉంటుంది, ఎంతోమంది చరిత్రకారుల గురించి, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, వ్యవస్థల గురించి, అలాగే మన పురాణ ఇతిహాసాల గురించి, అన్నింటి గురించి కూడా బుక్స్లో చాలా వరకు నిక్షిప్తం చేస్తున్నారు. అవి చదవటం వల్ల మనకి ఎంతో విలువైన సమాచారం అందుతుంది. అయినప్పటికీ కూడా స్మార్ట్ ఫోన్స్లో సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్నే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ బుక్స్ కూడా స్మార్ట్ ఫోన్లో స్టోర్ చేసుకొని మనకు నచ్చినప్పుడు చదవచ్చు. కాబట్టి స్మార్ట్ ఫోన్ క్యారీ చేయటం తేలిక, అందులో ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి అనుకుంటే ఒకప్పుడు లెటర్స్ ద్వారా తెలియజేసే వాళ్ళమి, పోస్ట్ కార్డు ద్వారా కానీ లెటర్స్ ద్వారా కానీ తెలియజేసే వాళ్ళమి. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఫోన్ చేస్తే సరిపోతుంది. అలాగే ఏదైనా ఒక మెసేజ్ చేయాలి అనుకుంటే టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్లో కానీ, లేదా ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ కానీ, ఈమెయిల్ కానీ, ఇట్లా చాలా వరకు స్మార్ట్ ఫోన్లోనే ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి చాలామంది దీనికే ఓట్ చేస్తారు, కాదనట్లేదు. కానీ స్మార్ట్ ఫోన్ మనం ఎంత వాడుతున్నామో అంతగా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కాస్తంత గ్రహించి అవసరార్థమే వాడి మిగిలిన టైంలో పక్కన పెట్టేయటం చాలా వరకు మంచిది. ఈ విషయం నేను చెప్పటం లేదు, ఎంతోమంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్స్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చాలామందికి చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫోన్ ద్వారానే వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఫోన్ వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎక్కువగా వాడటం వల్ల అంతే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయానికి వస్తే కనుక ఫోన్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. మనకేంటంటే సగం, అంటే మనకు ఒక 20 దగ్గర ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఫోన్స్ అలవాటు పడ్డాము. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే పుట్టిన దగ్గర నుండి కూడా, అంటే కాస్తంత ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా వాళ్ళ ఇంట్లో ఫోన్లు ఉండటం వల్ల అమ్మదో నాన్నదో ఫోన్ ఉంటుంది కదా, వాళ్ళు ఫోన్లు చూసి ఓకే ఫోన్ వాడితే ఇంత బాగుంటుందా, ఫోన్లో ఇన్ని గేమ్స్ ఉంటాయా, ఈ కార్టూన్స్ ఉంటాయా, ఇంత బాగుంటుందా, ఫోన్లో ఇంత మ్యూజిక్ ఉంటుందా, ఇవన్నీ వినొచ్చా, చూడొచ్చా అని వాళ్ళకి చిన్నప్పటి నుండే అలవాటు అయిపోతున్నాయి. ఎంతగా అంటే నాకు తెలిసిన కొంతమంది దగ్గర నేను చూశాను, వాళ్ళ పాపకి ఫోన్ చూపించకపోతే తను అన్నం తిందు, వాళ్ళ బాబుకి ఫోన్లో గేమ్స్ ఆడించకపోతే వాడికి నిద్ర పట్టదంట. ఈ విధంగా పిల్లలకి మనం ఫోన్ అలవాటు చేస్తే కనుక వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి ఇంకెంతగా అడిక్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయం ఈరోజు నేను చెప్పడం కాదండి, చాలామందికి తెలుసు. తెలిసినప్పటికీ కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో అలవాటు చేస్తున్నారు. మరికొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటున్నారు, పర్వాలేదులే ఒక టైం వచ్చేటప్పుడు వాళ్ళే తెలుసుకుంటారులే అని అనుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. వీలున్నంత వరకు పిల్లలకి బుక్స్ అలవాటు చేయండి. అవసరమైతే తప్ప ఫోన్ని ఎక్కువగా యూజ్ చేయనివ్వకండి. బయట పిల్లలతో ఆడుకోవటం అలవాటు చేయండి. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటేనే మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉండగలరు. సో ఇది నేను చెప్పడం కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. కాస్తంత అవగాహన లోపం జరుగుతుంది. ఇది మనం సరిచేసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ మనం కూడా చాలా బాగుంటాం. మీరేమంటారు?